ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा। तव शुभ नामे गाहे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं రామనామ వరాననే। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 15/8/2026 శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం। ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్లపక్షము తదియ సాయంకాలం 5:34 వరకు ఉండి తదుపరి చవితి ప్రారంభమవుతున్నది। ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రి 3:26 వరకు ఉండి తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతున్నది। అమృత ఘడియలు రాత్రి 8:19 నుంచి 9:54 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:03 నుంచి 7:44 వరకు, వర్జము ఉదయం 10:50 నుంచి మధ్యాహ్నం 12:25 వరకు వ్యాప్తిగా ఉన్నది। రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:33 వరకు వ్యాప్తించి ఉన్నది। సూర్యోదయం 6:03కి, సూర్యాస్తమయం 6:38. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ, మనకి ఒకరోజు ముందుగానే స్వాతంత్ర దినోత్సవం మన ఆస్ట్రో సిండికేట్లో జరుగుతుంది। ఇది 15వ తేదీ ఫలితాలు 14వ తేదీ వస్తాయి కాబట్టి అందుకే మనకి ఈ జనగణమన కూడా గీతం కూడా జాతీయ గీతం కూడా నేను ముందుగా అందరికీ వినిపించే ప్రయత్నం చేస్తుంటాం। మనం ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరిన ఈ యొక్క స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు। జంజీలు ముఖ్యంగా మన యొక్క దేశ సౌభ్రాతృత్వానికి, సమాజ శ్రేయస్సుకి, ఆర్థిక పరిపుష్టమైనటువంటి భారతదేశానికి ఒక విప్లవాత్మకమైనటువంటి ధోరణితో సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మంచి సంస్కారవంతంగా ఉండగలిగేటువంటి జంజీలుగా మీరు ఉండాలని, మిగతా వారందరూ కూడా అంటే జంజీలు ఒక 1997 నుంచి 2006-7 మధ్యలో పుట్టిన వాళ్ళు జంజీలు అంటారు। మిగతా వాళ్ళు కూడా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని, ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని, దేశ భద్రతే మనకు ముఖ్యం కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించుకొని శత్రు దేశాల నుంచి వచ్చేటువంటి అసందగ్ధమైనటువంటి విషయాలను వ్యక్తులకి దూరంగా ఉంటూ మన దేశాన్ని సుస్థిరమైనటువంటి దేశంగా, అన్నం లేని వాడికి అన్నం పెట్టగలిగేటువంటి స్థాయిలో అన్ని మతాలని హక్కున చేర్చుకునేటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మన దేశం గొప్పతనాన్ని, సనాతన ధర్మాన్ని మీరందరూ కూడా వంట పట్టించుకోవాలని, దేశం యొక్క ఔన్నత్యానికి అందరం పాటుపడాలని కోరుకుంటూ, ఏదో ఉపోద్ఘాతం ఇవ్వడం లేదండి, ఎంతో మంది కష్ట ఫలితమే మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి స్వాతంత్ర్యం। 250 సంవత్సరాల స్వాతంత్రోత్సవాలు అమెరికాలో జరిగాయి। 250 ఏళ్ల క్రితం వాళ్ళు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు। అది ప్రపంచంలో మేటి స్థాయిలో ఉంది అమెరికా రాజ్యం। అలాగే మన దేశం కూడా అమెరికా రాజ్యం కన్నా ఉన్నత స్థాయిలో ఉండగలిగే రోజు కోసం నేను ఎదురు చూస్తూ, మీ అందరూ మనందరం దేశం యొక్క ఉన్నతి కోసమే పాటుపడాలని కోరుకుంటూ, ఈరోజు అందరికీ శుభమైన ఫలితాలు కలగాలని కోరుకుంటూ, మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ। ఈరోజు మనకి 12 రాష్ట్రాల వారికి కూడా అంటే నెగిటివ్ ఫలితాలు కూడా ఉంటాయి, కానీ స్వాతంత్ర దినోత్సవం రోజున నెగిటివ్ చెప్పడం ఎందుకు? ఎలాగూ మద్యపానం వాళ్ళ ఆఫ్ చేసే ఉంటుంది కదా, కానీ మన వాళ్ళు తెలియగలరు కొంతమంది ముందు రోజే తెచ్చిపెట్టుకుంటారు। ఎంతో పొదుపు వాళ్ళకి, మనకి ఇంకేదన్నా భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతున్న విషయాలు, మంచి విషయాలు, కుటుంబానికి పనికొచ్చే విషయాలు మాత్రం అబ్బే ముందు జాగ్రత్త ఉండదు మనకి, కానీ ఇటువంటి వాటికి ముందే ఉంటారు। కాబట్టి ఏదైనా సరే కాస్త జాగ్రత్తగా ఎవరి పాటుగా ఉండే ప్రయత్నం చేయండి। మద్యపానం అనేది ఈరోజు చాలా
మనల్ని మనమే కించపరుచుకునేట్టుగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మేషరాశి వారి కాస్త వ్యయస్థాన స్థితి కొద్దిగా గ్రహ సంచారం శని కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. బట్ ధనయోగం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, రాజకీయ నాయకులకు అనుకూలత, ఈవెంట్ చేసే వారికి లాభాలు, కొత్త వ్యాపార ఆలోచనలు చేయవచ్చును, వివాహ సంబంధ చర్చల్లో పాలు పంచుకోవచ్చును, గొప్ప వ్యక్తులతో పరిచయము. అలాగే రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, కన్సల్టెంట్స్ మీద ఆధారపడవచ్చు, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు ఉంటే శుభవార్త వినడం, గృహలాభము, ధనలాభము, ఐశ్వర్యము, ఆనందకరమైన జీవనం, గొప్ప వ్యక్తులతో పరిచయం, శుభమైనటువంటి వ్యక్తిత్వము, ముఖ్యంగా కుటుంబ పరంగా ప్రశాంతత, శుభ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, అనుకూలమైనటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, మంచి కీర్తి ప్రతిష్టలు పొందుకోవడం, కళాకారులు, క్రీడాకులకు అవార్డు రివార్డు అందుకునే శుభమైనటువంటి పరిణామాలుగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. ఈరోజు అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతూ వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మనోధైర్యం, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, వస్తులాభం, వాహన యోగం, సోషల్ మీడియా, సాటిలైట్ డెన్నిస్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మంచి కీర్తి ప్రతిష్టలు, ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధైర్యము, స్థైర్యము, ఆనంద జీవనం, గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, ఆనందకరమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. ధైర్యవంతమైన జీవనం ఎక్కువ ఉంటుంది. వివాహాది నిశ్చయితాంబులాదులు, అనుకూలతలు, కొత్త వ్యక్తులతో పరిచయము, వృత్తి ఉద్యోగాల నుంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, వృత్తి ఉద్యోగ లాభాలు పొందుకునే అవకాశాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభం, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అనుకూలత, శుభస్థితి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధుమిత్రులతో అనుకూలత, ఇలా అనేక రకాల శుభయోగాలు, శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉన్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే అత్యుత్సాహము, అంటే ఈ యొక్క జెండా పండుగ రోజున ఏదైనా అపశృతులు, చెడ్డవాళ్లతో స్నేహం కొద్ది ఇబ్బంది కలిగిస్తుంది. వాహన వేగం, సెలవనుకోద్ది వాళ్ళ ధార్మికమైనటువంటి సేవ చేయాలి, దేశం కోసం ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప సెలవని చెప్పేసి నిన్న తెచ్చుకున్నటువంటి మద్యపానాన్ని ఇవాళ పుచ్చుకొని బండి వేగాన్ని 140 కిలోమీటర్ స్పీడ్లో ప్రయాణం చేయకండి, ప్రమాదం. ఏంటంటే వాళ్ళకు కూడా ఈ రాశి వారికి బాగాలేదంటే, చెడ్డవాడికి బాగుండలేరానైనా జాగ్రత్తగా ఉండంటే కోపం. ఈరోజు జాగ్రత్తగా ఉండంటే చెప్పావులే పిలక జ్యోతిష్యం నీకేం తెలుసు అనుకుంటాడు. నా పిలక జ్యోతిష్యమే ఫలిస్తుంది రా నాయనా, జాగ్రత్తగా ఉండని చెప్తున్నా నేను. వేగాన్ని కంట్రోల్ చేసుకోండి, అనవసర వ్యక్తులకి దూరంగా ఉండండి, కుటుంబ సభ్యులతో ఉండండి, శుభం కలుగుతుంది. అలాగే మంచి వ్యక్తులతో ఉండండి, మంచి కలుగుతుంది. బయటి ఫుడ్ తినకండి, ఆరోగ్యం బాగుంటుంది. అమ్మనాలతో ఉండండి, ఆర్థిక లాభాలు ఉంటాయి. వివాహయుగిత ఉంటుంది, సంతాన ప్రాప్తి ఉంటుంది. కుటుంబ విషయాన్ని రట్టు చేయకండి, మంచి ప్రశాంతత ఉంటుంది. లేనిపోయినటువంటి విషయాల గురించి అధికంగా ఆలోచించకండి, మనశ్శాంతిగా ఉండండి, నిర్భయంగా ఉండండి. కాస్త ధ్యానం చేసుకోండి, హనుమాన్ చాలీస పారాయణ చేయండి, భగవద్గీత చదవండి, నచ్చిన అధ్యాయం, నచ్చిన శ్లోకాలు చదవండి. వాళ్ళ చాలా మంచి ప్రశాంతం ఉంటుంది. మత్స్యకారులు సముద్రం వెళ్ళకండి. వాళ్ళ రొయ్యలు, చేపలు చెల్లేవారు కాస్త ఈ రొయ్యలు కొద్దిగా మరి ఆక్సిజన్ అందకుండా కొద్ది ఇబ్బందికి కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా కాపాడుకోండి, నీటిని జాగ్రత్తగా చూసుకోండి. ఈ రొయ్య చెరువులలో, చేపల చెరువులలో, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతన్నలకి నకిలీ విత్తనాలు బెడద ఉండవచ్చు, జాగ్రత్త. సెమరపాటు ఉండండి. ఒకసారి జన్మజాతకం చూపించుకోండి. వాళ్ళ ఇంటిపటి నుండి అయ్యో మనం ఒకసారి జాతకం చూపించుకుందాం, రాబోయేటువంటి విషయాలు మనకి ఎలా ఉంది, ఆర్థికంగా పరిస్థితి ఏమిటి అన్న విషయంలో ముందడుగు వేయండి. అలాగే మన ఛానల్ని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. స్వాతంత్ర్య దినోత్సవం రోజున తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయిస్తే చాలామందికి ఇది రీచ్ అవుతుంది కదా. వాళ్ళు కూడా మంచి చెడు
చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. పనికిమాల చెత్తలు, బట్టలు ఇప్పుకొని తిరిగేవి, ఇంకొకటి దరిద్రమైనటువంటి చూడకుండా మంచి విషయాల్ని వినగలిగేటువంటి ఛానల్ ఉందిగా ఒకటి. అదే మన ఛానల్స్ ఉన్నాయి, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాన్ని తప్పకుండా ఫాలో అవ్వండి. చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ధన కనుక వస్తు వాహన ప్రాప్తి ఉంటుంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి జాగ్రత్త ఉండండి. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో జాగ్రత్త. కళాకారులు, క్రీడాకారులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈవెంట్ చేసేవారికి, అలాగే వాళ్ళ కళాకారులు, క్రీడాకారులకి ఇవాళ నేను ప్యారెడ్ గ్రౌండ్స్ మీకు అది ఇప్పిస్తా, ప్రధానమంత్రి చేతుల మీదుగా మీకు అవార్డు ఇప్పిస్తా, జస్ట్ 2 lakhs ఖర్చు అవుతుందని చెప్పేసి కొనుక్కునే అవార్డు తెచ్చుకోకండి. అది అగౌరవం, అపప్రధ. కొనుక్కునే అవార్డు తెచ్చుకోకండి, అది ప్రమాదం కలిగిస్తుంది, అవమానమే. జాగ్రత్త. నేను ఆచార్య వచ్చింది, డాక్టరేట్ వచ్చింది, నాకు ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది, కొనుక్కునే అవార్డు తెచ్చుకోకండి. కొనుక్కోనివి తెచ్చుకోండి, వాళ్ళు గౌరవం ఇచ్చేవి తెచ్చుకోండి. అది మీకు మంచి గౌరవాన్ని, ప్రతిష్టని డెవలప్ చేస్తుంది, లేదా నష్టాన్ని పొందుకుంటారు. సో ఏదేమైనా సరే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. చెప్పుడు మాట వినకండి, దుష్టులకి దూరంగా ఉండండి. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఏదేమైనా భగవన్నామస్మరణ మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, శుభవార్త శ్రవణం, ఆకస్మిక ధన ప్రాప్తి. లాటరీ లెవెల్ ధనయోగం ఉండవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను, కళాకారుల, క్రీడా అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందకరమైన జీవనం, వస్తులాభం, బంధుమిత్రులతో సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్థైర్యము, ధైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం. అలాగే విద్యాభివృద్ధి, ఏదైనా పోటీ పరీక్షలు, ఏదన్నా IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు ఉంటే తప్పకుండా వాటిలో మంచి విజయం సాధించడం, విదేశీ ప్రయాణం కూడా అనుకూలంగా ఉండడం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రైతన్నలు, పూలు పరుగులు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారం లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వేద బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలను ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా ధైర్యము, స్థైర్యము, ఆనందము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలక్ట్రిక్ లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలవంతమైన శుభయోగం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు, కుటుంబ పరంగా ప్రశాంతంగా ఉంటుంది, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనంద యోగం. ఈరోజు చాలా మంచి కలిసి వచ్చే 2 అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి విశేషమైనటువంటి యోగం, విదేశీ ప్రయాణంలో అనుకూలత, ఆనందకరమైన శుభయోగాలు, వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, అలాగే సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు ఉన్నాయి, ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ అనుకూలమైన శుభయోగాలు, కొత్త వ్యాపార ప్రారంభానికి ప్లానింగ్ చేసుకోవచ్చు, విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి, సోదరుల మధ్య మైత్రి బాగుంటుంది, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యేటువంటి శుభతరుణం, ఆనందకరమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్,
గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకా దుష్టుల సావాసం కొద్ది ఎక్కువగా ఉంటుంది. అవుటర్కి వెళ్దాం, మంచిగా అవుటర్లో కూర్చుందాం, ఏదో ఒకటి చేద్దాం, తప్పుడు మార్గంలో వెళ్దాం అనేటువంటి వ్యక్తుల యొక్క సమూహం ఉంటుంది. దానివల్ల మీరు ప్రాణాపాయంలో పడే అవకాశం. ఆడపిల్లలు రేపటి రోజున స్వాతంత్ర్య దినోత్సవం రోజున అమ్మాయి బలి, అమ్మాయికి మానం పోయింది, ఇటువంటి వార్తల్ని చూడాల్సిన అగత్యం ఏర్పడుతుందంటే మీరు అనవసరంగా దుర్మార్గులతో, ముష్కరులతో, మరకలతో బయటికి వెళ్ళడం వల్ల వచ్చిన ప్రమాదాలు ఇవి. చూస్తూ ఉన్నాం కదా పేపర్లో, భర్త వదిలేసా అని చెప్పేసి బాధపడుతూ ఏదో హోటల్ గదికి వెళ్ళిపోయి ఎవడి మాటనో అనవసరం కపటపు ప్రేమ చూపించే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి హోటల్ గదిలోకి వెళ్ళి ఉరేసుకొని, అంత అవసరమా? ఆ వ్యక్తులు ఎటువంటి వాళ్ళు అది స్పష్టంగా తెలుసుకోండి. దుర్మార్గులతో మనం చేసేటువంటి ప్రయాణాలు, మాటలు ఇవన్నీ కూడా మన ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లల తరఫున జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో కానీ కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టము. ఈవెంట్ చేసే వారికి నష్టం. కోర్టు వివాదాలు కొద్ది ఇబ్బంది కలిగించవచ్చు. అంటే కోర్టు బయట సమస్యలు కాస్త జటిలమయ్యే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అనవసరపు అవమానాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు వచ్చి, అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కానీ నష్టాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. ఈవెంట్ చేసే వారికి జాగ్రత్త. వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకోండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టం. రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ, కళాకారులకు, క్రీడాలకు ఇబ్బంది, వస్తువులు పోగొట్టుకోవడం, తొందరపాటు నిర్ణయాలు. అందుకే జన్మజాతకం చూపించుకోండి. మన ఛానల్ని మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. అప్పుడు కదా మనకి 10 మంది చేత మనం కూడా అరే నాకు ఒక మంచి విషయం చెప్పేవాళ్ళు మా వాళ్ళు అన్న భావన ఉంటుందిగా. మీ వల్ల తప్పుడు మార్గంలో వెళ్ళేవాళ్ళు మారొచ్చు కదా. మరి ఈ రాశి వారికి బాగాలేదురా బాబు అని చెప్పేసి మీరు స్టేటస్లో పెట్టుకున్నా, మీరు 10 మంది సబ్స్క్రైబ్ చేయించిన ఇది ఇంకా 100 మంది తెలుస్తుంది. 100 మంది జాగ్రత్త పడతారుగా, తద్వారా మీకు పుణ్యబలమేగా. అందుకనే మీరు తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ఏదేమో ఈరోజు మీకు చాలా ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. భగవద్గీతలో 9వ అధ్యాయం చదవండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం, కుటుంబ సభ్యులతో మాత్రమే ఉండడం, పెద్దలు చెప్పిన మాట వినడం, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకపోవడం, కుటుంబ రహస్యాన్ని బయటికి చెప్పకపోవడం, అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. రైతన్నలు జాగ్రత్త. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా కాస్త భగవన్నామ స్మరణతో ఉండడం వల్ల మీకు అనుకూలత. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల 2 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, స్థైర్యము, ధైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే వ్యాపారపరంగా మంచి ఆలోచనలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, సంఘంలో పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అవార్డు, రివార్డు వచ్చే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి మహిళాలకు లాభం, కుటుంబ పరంగా ప్రశాంతత, మంచి వ్యక్తులతో ప్రయోజనాన్ని పొందుకోవడం, వివాహ యోగం, సంతాన యోగం, అలాగే ఏదైనా ఉత్సవం, ఇంట్లో ఏదైనా ఉత్సవం జరగడం, మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, జరిగినటువంటి అనేక అనర్థాల నుంచి బయటపడే అవకాశాలు, ధార్మిక చింతన, పుణ్యతీర్థయాత్ర సేవన, వివాహాది నిశ్చయితాంబుల అనుకూలత, శుభకరమైన సంతాన ప్రాప్తి, సంతానం వల్ల గౌరవం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయకంగా ఉండబోతోంది. రుణపీడా పరిహారం, రోగనాశనం కూడా ఉంటుంది. మంచి వ్యక్తిత్వం, ఆనందకర జీవనం, ఈవెంట్ చేసే వారికి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, వాహన యోగం కూడా కనపడుతుంది, వృత్తి ఉద్యోగాలు లాభాలు ఉన్నాయి. చాలా మంచి అదృష్టవంతమైన శుభమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ధనుసు రాశి వారి ఫలితాలు పర్వాలేదు. అయితే పర్వాలేదంటారు, అయితే అంటారు ఏంటి స్వామి అని అడగండి. అంటే దూకుడు ఉంటుంది, కాస్త దూకుడు తగ్గించండి. అనవసరమైన పనికిరాని వ్యక్తులతో పరిహాస సంభాషణ మంచిది కాదు. అలాగే పడకూడని పదార్థాలు తినకండి. మొహమాటం తినడం ఎందుకు, తర్వాత వాంతులు చేసుకోవడం ఎందుకు, కాబట్టి జాగ్రత్త. అలాగే ధర్మ వ్యతిరేకులతో స్నేహబంధాలు మంచివి కావు, ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఈ 4 విషయాలు జాగ్రత్తగా ఉంటే చాలా మంచి శుభయోగాలు. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, కోర్టు బయట సమస్యల పరిష్కారమయ్యే అవకాశాలు, కొత్త కాంట్రాక్టులు, వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభము, శుభం. ఇది చాలా మంచి ప్రశాంతమైన శుభజీవనం. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, శుభ సత్సంతాన ప్రాప్తి, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైనటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు అభివృద్ధి, బంధుమిత్రుల వల్ల అనుకూలత, ఆనందయోగం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, విదేశాలకు కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభాలు, ఆరోగ్య లాభం, ఆనందయోగం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. విద్య, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, ఆకస్మిక ధనలాభం, ఆనందయోగం. రైతన్నలు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను రైతన్నలకి మంచి లాభాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు బలంగా ఉన్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి వాహన యోగం, వస్తు లాభం, వివాహ యోగం, సంతాన యోగం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకు అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో మంచి లాభాలు ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో విదేశాల్లో కూడా అనుకూలత, మంచి పేరు ప్రతిష్టలు, ధనయోగము, ఐశ్వర్యం, ఆనందం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం, శుభయోగం, వస్తువాన సౌలభ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, కళాకారులకు అభివృద్ధి, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, ఇంట్లో వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, మీకు చాలా మంచి ఆనందకరమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి సోదరులతో అనుకూలత, అనుబంధం, విద్యాలాభం, ఉద్యోగలాభం, సోదరుల సహకారం వల్ల విదేశీయాలు, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, స్థైర్య, ధైర్య, ఆనందాది అదృష్ట యోగాలు, వస్తువాహన సౌలభ్యం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, సంఘంలో పేరు ప్రతిష్టలు, రుణపీడ పరిహారం, రోగనాశనం, ఆనందయోగం, ఐశ్వర్యం, వస్తువాహన సౌలభ్యం బాగా ఉంటుంది, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రైతన్నలు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, ప్రభుత్వ పరిశ్రమల ఉద్యోగ లాభం, విద్యార్థులకు ఉన్నత విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్, టోఫెల్ అనే పరీక్షల విజయం ఖాయం,
ప్రశాంతమైన జీవనం, సినిమా రంగంలో మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు మీకు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. భారత్ మాతా కీ జై. జై హింద్.